నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ ఎన్నికలకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎన్నికల సామాగ్రి పంపిణీ పరిశీలించిన మంచిర్యాల కలెక్టర్. చెన్నూరులో రాక్షస పాలన నడుస్తుంది ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. మదీనాగూడ మజీద్ బండ దగ్గర హైడ్రా ఆపరేషన్. 700 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా అధికారులు. మా ఫీల్డ్ అసిస్టెంట్ విజయ మాకు కావాలి. ఏపీఓ టెక్నికల్ అసిస్టెంట్. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్ బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్, వాచింగ్ టు V3 న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే, మున్సిపల్ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంచిర్యాల జిల్లాకు సంబంధించిన పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగవద్దని, స్వచ్ఛందంగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కలెక్టర్ దీపక్ కుమార్ ఓటర్లను కోరారు. మంచిర్యాల జిల్లాలో ఒక కార్పొరేషన్ సంబంధించిన 4 మున్సిపాలిటీకి సంబంధించిన అన్ని రకాల ఏర్పాటు అయిపోయింది. దాంతోపాటు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో 1+4 పోలింగ్ స్టాఫ్స్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు అందరూ వచ్చేసారు. ఇప్పుడు అందరూ మెటీరియల్ తీసుకున్నారు, మ్యాచ్ చేస్తున్నారు. ఇప్పుడు మ్యాచ్ అయిపోయిన తర్వాత రిసీవింగ్ ఇచ్చిన తర్వాత లంచ్ చేసేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. హార్డ్లీ మ్యాక్సిమం టు మ్యాక్సిమం డిస్టెన్స్ కూడా మనకి ½ అన్ అవర్ కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి 3 o'clock వరకు అందరూ రీచ్ అవ్వాలి. అట్లా మనం ప్లాన్ చేసాము. దాంతోపాటు ఎవరెవరు ఓటింగ్లో ఉన్నారు వాళ్ళకి ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఓటు కూడా వేసేశారు. దాంతోపాటు మన జిల్లా సంబంధించిన అన్ని పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ సంబంధించిన ఫెసిలిటీ ఉన్నాయి. వాలంటీర్ పెట్టడం జరిగింది. వీల్ చైర్ కూడా ప్రొవైడ్ చేస్తాం లొకేషన్ బట్టి, సో దట్ అందరూ దానిలో పార్టిసిపేట్ చేయాల్సింది. దాంతోపాటు అన్ని పోలింగ్ స్టేషన్లో టాయిలెట్స్, వాటర్ సప్లై అన్ని రకాల అరేంజ్మెంట్ కూడా చేశాము. దాంతోపాటు స్ట్రాంగ్ రూమ్ అండ్ కౌంటింగ్ సెంటర్లో కూడా వెబ్ కాస్టింగ్ పెట్టడం జరిగింది. ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ కోసం మనం అన్ని రకాల ఏర్పాటు చేసే సిద్ధంగా ఉన్నాం. ఈ డబ్బు పంచడం, మందు పంచడం ఇది ఎలక్షన్కి జస్ట్ ముందు ఎట్లా ఎక్కువ స్టార్ట్ అవుతుంది. మనం సఫిషియెంట్ టీం పెట్టాము. ఇప్పుడు ఎవరైనా అట్లా ట్రై చేస్తే ఇమీడియట్గా పట్టుకుంటాం. నిన్న కూడా బాగా పట్టుకున్నారు. మళ్ళీ ఇంకా ఏమైనా అట్లా వస్తుంది అంటే మనం పట్టుకుంటాము. అట్లా చేయడానికి లేవు. నేను క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ ఏజెంట్స్కి కూడా చెప్తున్నాను, మీరు డబ్బు పంచడం ట్రై చేస్తే కూడా సక్సెస్ రావు. కానీ పబ్లిక్ కూడా అట్లా కాకుండా నార్మల్గా డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్కు ఇచ్చేస్తున్న మంచిర్యాల ఏసీపీ శ్రీ ప్రకాష్ సార్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఆఫీసర్స్, డ్రైవర్స్ అండ్ బస్ డ్రైవర్స్ లంచ్ చేసేసుకోవాలి సార్. ఫస్ట్ డ్రైవర్స్ లంచ్ చేయమని చెప్పండి. వచ్చేటప్పుడు పీఓ ఎవరైనా రిజర్వ్లోకి వెళ్ళి ఇస్తాం, కానీ పీఓ రాని వాళ్లకు మెటీరియల్ వెరిఫై చేయకుండా ఉండద్దు దయచేసి. ఇప్పుడు వీళ్ళు మాకు ఓపీఓని ఇవ్వండి సార్, మాకు ఓపీఓని ఇవ్వండి, మాడిఫికేషన్స్ అంటూ వస్తుంది. మాడిఫికేషన్స్ కలెక్టర్ గారి ద్వారా ఎన్నికల కమిషన్కు ఆర్డర్ పంపడం జరుగుతుంది. లిస్టు రేపు పొద్దున మీ అందరికీ ఆర్డర్స్ రావడం జరుగుతుంది. అక్కడికి ఆ ఆర్డర్ ఏంటో మీకు దయచేసి ఎవరు ఎన్నికల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు వచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం.
చెన్నూరులో రాక్షస పాలన నడుస్తుందని మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఆరోపించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నాయకుడు మల్లేశం గౌడ్ ఇంట్లో ఎన్నికల అధికారులు పోలీసుల తనిఖీలు నిర్వహించారు. సోదాలు చేస్తున్న అధికారుల తీరుపై బాల్కా సుమన్ మండిపడ్డారు. మంత్రి వివేక్ పంపిస్తేనే వచ్చి అధికారులు సోదా చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో డబ్బులు, మందు సీసాలు ఉన్నాయి. అవి పోలీసులకు, అధికారులకు కనపడవు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆయన అన్నారు. అధికారులు, పోలీసులు మంత్రి వివేక్ కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, కేవలం బీఆర్ఎస్ నాయకులనే టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని బాల్కా సుమన్ ఆరోపించారు. మీరు మా ఇళ్ళ మీకు వచ్చినప్పుడు డెఫినెట్ మీడియా తీస్తారు కదా, పంపిస్తారు మీడియా వస్తారు కదా. ఫోర్త్ స్టేట్ డెమోక్రసీలో మీడియా రావద్దంటే ఎట్లా? మంత్రి వివేక్ గారు కూడా చెక్ చేసుకున్నారు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, మంత్రి వివేక్ గారు ఇల్లు చెక్ చేసిరా? మంత్రి వివేక్ గారి కార్లు చెక్ చేసిరా? కాంగ్రెస్ లీడర్ల ఇల్లు చెక్ చేస్తున్నారా? అధికార పార్టీ దగ్గర ఉంటాయి కానీ మా దగ్గర ఏముండే కానీ కూడా అక్క మా ఇండ్ల మీదకి వచ్చి చెక్ చేయడం ఏంది? మా ఇండ్ల మీదకి వచ్చి చెక్ చేయడం ఏంది? మరి మంత్రి గారు ఇక్కడ ఉన్నారు కదా చెన్నూరులో, క్యాంప్ ఆఫీస్ చెక్ చేసిరా? కాంగ్రెస్ లీడర్లు చెక్ చేసిరా? చూసుకోండి. చెన్నూరులో పోలీసు రాజ్యం, వాళ్ళకి అధికారం ఇస్తే వాళ్ళు గెలిస్తే ఇంకేం చేస్తారు? ఉంచుతారా రామకృష్ణాపూర్ను, చెన్నూరును? ఆలోచించమని నేను ఈ రెండు పట్టణాల ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వీళ్లకు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పడమే సరైనది, వీళ్ళకి తగిన గుణపాఠం నేర్పాలి ఓటు అనే ఆయుధంతో అని చెప్పి నేను చెన్నూరు, కేతన్పల్లి మున్సిపాలిటీల ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డెఫినెట్ గా ఇది ఆడలేక మధ్యలో ఓడు అనేటటువంటి సామెతను గుర్తు చేస్తా ఉంది. ఓటమి భయంతోనే మా అభ్యర్థులను బైండ్ ఓవర్ చేయడం గాని, మేమున్నటువంటి ఇండ్ల మీద, మా అభ్యర్థుల ఇండ్ల మీద రైడ్ చేయడం గాని, ఈ రకమైనటువంటి దుర్మార్గాలకి మంత్రి గారు దిగబడతా ఉన్నారు. చెన్నూరు ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా, కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలను కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇటువంటి దుస్సంప్రదాయాలకు ఇవాళ ఉడిగడుతున్నాడు ఈ మంత్రి. డెఫినెట్ గా ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇది ఖచ్చితంగా ప్రజలకు చాలా కోపం తెప్పించే సంఘటన. డెఫినెట్ గా దీని రిపర్కేషన్స్ చాలా సీరియస్ ఉంటాయి. ప్రజలకు కూడా నేను అప్పీల్ చేసి, అధికారులకు కనబడతలేవు. ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చినా, ఎన్నిసార్లు మా వాళ్ళు విజ్ఞప్తులు చేసినా అధికారులు వాళ్ళని పట్టించుకుంటలేరు. కేవలం మేము ప్రచారం ముగించుకొని మా లీగల్ సెల్ నాయకులు మల్లేశం గౌడ్ గారి ఆహ్వానం మేరకు టీ తాగడానికి ఇక్కడికి వచ్చి కొద్దిసేపు ప్రొద్దు నుంచి తిరుగుతా ఉన్నాం. రామకృష్ణాపూర్, చెన్నూరు కొద్దిసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంటే వచ్చి ఇక్కడ రైడ్ చేసి ఇల్లు వెతకడం, అదేవిధంగా మొత్తం బెడ్లు వెతకడం, అన్ని వెతకడం, మొత్తం అన్ని వెతికి ఏం దొరకలేదు, ఏం లేదు. ఏదో భయభ్రాంతులకు గురి చేయాలి, ఇబ్బందులు పెట్టాలి అనేటటువంటి ఆలోచనతో నడిపించిన తతంగం. రామకృష్ణాపూర్లో కూడా చాలా మంది సిఐలను, ఎస్ఐలను బయట నుండి తెప్పించి అక్కడ కూడా పెద్ద ఎత్తున పోలీసులు దించి, ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసులు దించి అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నాడు మంత్రి వివేక్. ఇది ఇందిరమ్మ రాజ్యం. చెన్నూరు నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇప్పటికీ మా అభ్యర్థులను చాలా మందిని రామకృష్ణాపూర్లో, కేతన్పల్లిలో గాని, చెన్నూరులో గాని బైండ్ ఓవర్ల పేరిట తీసుకొచ్చి గంటలు గంటలు పోలీస్ స్టేషన్లలో కూర్చునబెట్టారు. షేర్లింగంపల్లి మున్సిపల్ కార్యాలయం మదీనాగూడ మస్జిద్ బండా దగ్గర హైడ్రా ఆపరేషన్ నిర్వహించింది. కొండాపూర్లోని సర్వే నెంబర్ 134లో 4 ఎకరాల జంగం కుంటాను మట్టిపోసి చదును చేసి అక్రమదారులు మాయం చేశారు. 700 కోట్ల విలువైన భూమిని ప్లాట్లుగా చేసి అమ్మకానికి సిద్ధమయ్యారు. రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులపై కేసులు పెట్టారు. హైడ్రా అధికారులు, పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులతో కలిసి చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేశారు.
ఉన్నాయి కానీ వర్తించిందా లేకపోతే ఇప్పుడు వచ్చి ఇది చేస్తే సరే వర్తించిందా? మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కున్నపల్లి గ్రామంలో కొంతమంది అధికార పార్టీ నాయకులు కక్షపూరితంగా కావాలని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ విజయను వేరే గ్రామానికి బదిలీ చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనిచేయమంటూ రైతు వేదిక వద్ద భీష్మించుకొని కూర్చున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ విజయను మా గ్రామానికి వెంటనే నియమించాలని, లేని పక్షంలో ఎంపీడీఓ జిల్లా కార్యాలయాల ముందు ధర్నాలు చేపడతామని ఏపీఓ టెక్నికల్ అసిస్టెంట్లను గ్రామ ప్రజలు నిలదీశారు. పని చేసుకోండి. మాట్లాడాలిగా మీరందరూ మాట్లాడాలి విన్నాను. మరి మీరందరూ వినకపోతే వద్దు అంటే మీరు పని చేయకుండా ఉండండి. నాకే నష్టమేలే, నా కడుపులే కాలేదు. నమస్తే. మండలం మహబూబాబాద్ జిల్లా. మా ఫీల్డ్ అసిస్టెంట్ మాకే ఉండాలి. సరే పేదోళ్ళైనా ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా కూడా ఆమెను ఏదైనా అడిగేటందుకు మాకు అధికారం ఉంటుంది. పని చేసినా చేయకుండా పాలు తక్కువ వేసినా ఎక్కువ వేసినా మాకు అడిగేటందుకు అవకాశం ఉంటుంది. పొరుగు నుంచి వచ్చిన ఫీల్డ్ ఆఫీస్లో మేము చేయాలంటే మా నుంచి కాదు, ఆమె కావాలి, మాకు ఆమె చేయాలి. మీరు ఎవరైనా కూడా మీరు మాకు మన్నించి ఆమెనే పెట్టాలి. మా కోసం అయితే ఆమె పెట్టాలి, ఆమె అయితేనే మేము చేస్తాం పని. ఇప్పుడు ఆమె తీసేసిరా? మీ ఊరి నుంచి తీసేసిరా? తీసేసిండ్రా. ఏ ఊరు నుంచి తీసేసి? ఏ ఊర్లో వేస్తారు? నుంచి తీసి రామారం వేసిందట. రామారం నాగపేట అక్కడ వేయొద్దు. గున్నెపల్లి మార్చి గున్నెపల్లినే ఉండాలి. దయచేసి నేను చెప్తాను, ఇక్కడనే ఉండాలి. సరే పేదల నోరు కొట్టి మనం చూడొద్దు. ఏదన్నా ఉంటే మనం చూసుకోవాలి. లేకుంటే వీళ్ళంతా లేబర్ మొత్తం కలిసి ఎంఆర్ఓ ఆఫీసు పోయి మాత్రం కార్డు పెట్టి కార్డు పెట్టి మాట్లాడతారట. అట్లా వద్దు, ధర్నా చేస్తామని అంటారు. ఇదంతా మంచిగా ఉంటుంది. పంచాయతీ కుత్బుల్లాపూర్
గాజుల రామారం ఆదర్శనగర్ ప్రాంతంలో మంగళవారం ఉదయం భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఉదయం సరిగ్గా 10 గంటల సమయంలో కొన్ని సెకండ్ల పాటు భూమి షేక్ అయినట్లు స్థానికులు భావిస్తున్నారు. అకస్మాత్తుగా కంపనం రావడంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటన సమయంలో పాఠశాలలో ఉన్న చిన్నపిల్లలు కూడా తీవ్ర భయానికి గురయ్యారు. తరగతుల్లో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు భయంతో బయటకు వచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది భూకంప ప్రభావమా, మరేదైనా ఇతర కారణంతో కంపనం ఏర్పడిందా అనే అంశంపై నిపుణులు, అధికారుల నుంచి సమాచారం రావాల్సి ఉంది. సెలవెందుకు అడుగుదామని జస్ట్ 10 సెకండ్ మేము క్లాస్లో కూర్చున్నప్పుడు పెద్ద ధమాకా లాగా సౌండ్ వచ్చింది. అప్పుడు మేము వేరే ఈ స్కూల్ బిల్డింగ్లో కూర్చున్నాము. అప్పుడే నేను చూశాను ఒక కరెంటు టవర్ లాగా కొంచెం పిలింది ఇలా. అప్పుడు అక్కడ క్లాస్లో కూర్చున్నాను. నీకు వినిపించిందా సౌండ్? ఆడ క్లాస్లో కూర్చున్నప్పుడు సెలవు ఎందుకు ఇచ్చారు? సెలవు ఇచ్చారు ఇప్పుడు? ఇచ్చాడు. అందరు వెళ్ళిపోతున్నాడు. భూమి బాగా షేక్ అయింది. లోపల ఉన్న వాళ్ళం అందరం బయటకు వచ్చేసాం. ఏం జరిగిందో తెలవట్లేదు. ఇక్కడ భూమి 5 సెకండ్లో అందరం బయటకు వచ్చేసాం. దాడి అనిపించింది, కదిలినట్టు అనిపించిందండి. భయం వేసి అందరం బయటకు వచ్చేసాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని సిఆర్ రావు ఇన్స్టిట్యూట్ లో భారీ చోరీ చోటు చేసుకుంది. సిఆర్ రావు ఇన్స్టిట్యూట్ లో 25 లక్షల విలువైన 50 ల్యాప్టాప్లు మాయమయ్యాయి. క్లాస్ రూమ్ కిటికీ గ్రిల్స్ ను తొలగించి లోపలికి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు ల్యాప్టాప్లను కారులో తరలించినట్లు సీసీటీవీ ఫుటేజ్ లో గుర్తించారు. సోమవారం సిబ్బంది క్లాస్ రూమ్ కు వెళ్లి చూడగా కిటికీలు ఊడదీసి ఉండటం, కంప్యూటర్లు కనిపించకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. యూనివర్సిటీ సెక్యూరిటీ అధికారులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్ బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ వాచింగ్ టు V3 న్యూస్. మున్సిపల్ ఎన్నికలకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎన్నికల సామాగ్రి పంపిణీ పరిశీలించిన మంచిర్యాల కలెక్టర్. చెన్నూరులో రాక్షస పాలన నడుస్తుంది ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. మదీనాగూడ మజీద్ బండా దగ్గర హైడ్రా ఆపరేషన్. 700 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా అధికారులు. మా ఫీల్డ్ అసిస్టెంట్ విజయ మాకు కావాలి. ఏపీఓ టెక్నికల్ అసిస్టెంట్లను నిలదీసిన గున్నెపల్లి గ్రామస్తులు.